Welcome to Manvi Studio, a health boutique and sterile biosystems. నేను సంకిత్ బచ్లా, CEO ఆఫ్ మాన్వి స్టూడియో. మాన్వి స్టూడియో ఒక మిరాకిల్ ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకుని వస్తుంది. అదే నానో సుప్రీం బయోస్టెరిలైజర్ మిషన్. డాక్టర్ రావు గారు మా కంపెనీ పార్ట్నర్. ఈ మిషన్ని 10 సంవత్సరాల క్రితం కనిపెట్టడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ R&D క్రాస్ చేసుకొని ఈ జూన్ 2020కి ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈ మిషన్. డాక్టర్ రావు గారికి స్టెరిలైజేషన్ ఫీల్డ్లో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 25 ప్రోడక్ట్ పేటెంట్స్కి అప్లై చేయడం జరిగింది. అందులో నానో సుప్రీం బయోస్టెరిలైజర్ మిషన్ కూడా ఒకటి. ఈ ప్రోడక్ట్ కనిపెట్టడంలో రావు గారి ముఖ్య ఉద్దేశం సొసైటీకి మంచి ఎన్విరాన్మెంట్ని ఇవ్వడం. సో దానికోసం ఈ ప్రోడక్ట్ని వివిధ హాస్పిటల్స్లో టెస్ట్ చేయడం జరిగింది. సో హాస్పిటల్స్లో ఎయిర్ అండ్ సర్ఫేస్ పైన టెస్ట్ చేశారు. ఈ మిషన్ స్టెరిలైజ్డ్ ఎయిర్ని ఇస్తుంది. సో ఈ స్టెరిలైజ్డ్ ఎయిర్ని పీల్చుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినప్పుడు గాల్లో ఉన్న ఎలాంటి వైరస్నైనా బ్యాక్టీరియానైనా మనం ఫేస్ చేసుకునే స్ట్రెంగ్త్ మనకు వస్తుంది. ఈ నానో సుప్రీం బయోస్టెరిలైజర్ మిషన్ని హైదరాబాద్లోని ప్రముఖ ల్యాబొరేటరీస్ అండ్ ఆల్సో హాస్పిటల్స్లో టెస్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్స్లోని ఆపరేషన్ థియేటర్స్లో MICU వార్డ్స్, ICU వార్డ్స్, పేషెంట్ వార్డ్స్ అండ్ ఆల్సో కోవిడ్ వార్డ్స్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది. కోవిడ్ వార్డ్స్లో టెస్ట్ చేసినప్పుడు గాల్లో ఉన్న ఎయిర్ అండ్ సర్ఫేస్ పైన టెస్ట్ చేయడం జరిగింది. సో బిఫోర్ ఇన్స్టలేషన్ పాజిటివ్ రావడం జరిగింది అండ్ ఆఫ్టర్ మిషన్ ఇన్స్టలేషన్ నెగిటివ్ వచ్చింది. అంటే గాల్లో ఉన్న వైరస్ అండ్ బ్యాక్టీరియాని మొత్తం ఇది స్టెరిలైజ్ చేసింది. సో ఈ మిషన్ వాడడం హాస్పిటల్స్లోని డాక్టర్స్ కూడా పేషెంట్స్కి రికమెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా డయాలసిస్తోనూ అండ్ కీమోథెరపీ సెషన్స్ అండర్గో అయ్యే వాళ్ళు అండ్ ఆల్సో సైనసైటిస్తో ఫ్రీక్వెంట్గా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ మిషన్ని ESICలోను గాంధీ, ఉస్మానియా, సెయింట్ తెరిసా, ఒమేగా, కిమ్స్ అండ్ CCMBలో టెస్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. సో అక్కడి నుంచి హాస్పిటల్స్లోని డాక్టర్స్ కూడా ఈ మిషన్ని పేషెంట్స్కి రికమెండ్ చేస్తున్నారు. It's a unique product which can cleanse the normal air to a sterile air. Presently, this particular nano sterilizer can be used in the operation theatres, ICCUs, IMCUs, as well in the surgeon's rooms. So I got a personal experience of using this particular sterilizer in my room as well in the operation theatre. All swabs from the room, from the wall, from the roof, everywhere after the sterilizer has been worked for 2 hours. I sent it for the bacterial cultures and the culture came sterile. So that shows the effectiveness of this particular sterilizer. For example, a theatre to be cleaned means it has to be washed, should be air sterilized and a chemical sterilization to be done. Even with that, it's not there is a 100% guarantee of absolute asepsis. So to prevent that, after cleaning, we can keep this for 24 hours in the operation theatre. So that by the time the morning surgeon or anyone going for the operation, the entire theatre is bacteria free. We have recently performed 2 patients of bone marrow transplantation, and both the patients needed high dose chemotherapy and thereafter they would have required a sterile zone, and it was in this context that we used for these patients, for both of them, Nano Supreme air sterilizers, and the outcome for both the patients has been excellent. With the minimal usage of antibiotics, we were able to tackle the febrile neutropenia and able to maintain a good sterile zone, which was possible because of the usage of Nano Supreme air sterilizer. Personally speaking, I have been very happy with the product because the infection rate was nil, both the patients recovered comfortably, and the usage of antibiotics was to the least extent possible because the duration of it was only for 2 or 3 days. And hence I would personally recommend this product to be used wherever you require a sterile zone, whenever such patients require this critical care and where you want to prevent infections. Accordingly, I am for this small product, which I think is a good breakthrough to prevent infections in these patients. Being in the practice of critical care for over 2 decades, our main endeavor had been to not only treating with patients with infection, but how to prevent infections in ICU. The multi-drug resistant bugs have been growing very fast in the recent years, especially over a decade, and hardly any antibiotics are available. The mortality of patients both with nosocomial infections as well as community acquired infections have been very high, ranging from our Indian scenario from 23% to 56%. Apart from the personalized care of taking precautions and hand wash, one of the main concern was to keep the environment of the intensive care
the operation theatre and the hospital environment clean and free from these bugs. So one such modalities being the use of sterilizers, especially the nano biosterilizer, which I have used over past 2 to 3 months, and I found that in many areas, especially the high dependency areas like critical care area, intensive care areas, operation theatres, in dialysis rooms, we found that with the use of these sterilizer, the environment was clean with the microbiological backup that most of the colonies which were grown earlier than the use of sterilizer have turned sterile. So I strongly recommend the use of these sterilizers in these areas. Administrator Saint Teresa Hospital, we have tested NAN Supremo Biosterilizer machine supplied by Manvi Studios, Hyderabad, kept in the operation theatre and COVID block. So prior to the mission, we have collected some samples and which is found functioning of the missions. So we certify that NAN Supremo Biosterilizer machine is very much useful against prevention of the COVID virus and other bacteria and viruses. ఇప్పుడు ఈ మిషన్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకుందాము. సో డాక్టర్ రావు గారు కనిపెట్టిన ప్రోడక్ట్ ఇదేనండి, నానో సుప్రీం బయోస్టెరిలైజర్ మిషన్. సో ఇప్పుడు ఈ మిషన్ ఎలా ఫంక్షన్ అవుతుందో మనం తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇన్లెట్ అండి, దీని త్రూ లోపలికి ఎయిర్ వెళ్తుంది. లోపల 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ కోటింగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఎయిర్ ట్రాపింగ్ టెక్నాలజీతో లోపలికి ఎయిర్ వెళ్ళంగానే ఎయిర్ని ట్రాప్ చేసేసి బొంబార్ట్మెంట్ జరుగుతుంది. సో ఆ బొంబార్ట్మెంట్ జరిగినప్పుడు నెగిటివ్ ఆక్సిడెంట్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ నెగిటివ్ ఆక్సిడెంట్ ఎలక్ట్రాన్స్ని నానోయాన్స్ అని కూడా అంటారు. ఈ నానోయాన్స్ గాల్లో ఉన్న వైరస్ని, బ్యాక్టీరియాని, దానిపైన ఉన్న న్యూక్లిక్ యాసిడ్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. న్యూక్లిక్ యాసిడ్ని ఒకసారి డిస్టర్బ్ చేస్తే అది డిస్ఇన్ఫెక్ట్ అయిపోయి స్టెరిలైజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఫంగస్ అండ్ బగ్స్ని కూడా ఇది కిల్ చేయడం జరుగుతుంది. సో ఇది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో వాడాల్సిన ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉంటే మీరు మంచి గాలిని పీల్చుకుంటున్నట్టే. టోటల్గా మన దగ్గర 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 200 SFT టు 2000 SFT. ఇప్పుడు మనం డిస్ప్లేలో మీరు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూస్తున్నారు. సో ఇది వచ్చేసి 200 SFT వరకు కవర్ చేస్తుంది, ఇది 400 SFT, ఇది 600 SFT వరకు కవర్ చేస్తుంది, వేరాస్ ఇది 1000 SFT వరకు కవర్ చేస్తుంది. ఈ మిషన్ చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్తో రన్ అవుతుంది. ఇది మామూలు ఇంట్లో దగ్గర నుంచి పెద్ద పెద్ద కమర్షియల్ స్పేసెస్లో, వర్క్ స్పేసెస్లో, ఎలాంటి ప్లేస్ అయినా, ఎలాంటి ప్లేస్లో ఎన్విరాన్మెంట్ మనం ఫ్రీ చేసుకోవాలనుకున్నా ఈ ప్రోడక్ట్ని వాడటం వల్ల విదిన్ అ షార్ట్ టైం మీరు చాలా ప్యూర్ ఎయిర్ని, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ని మీరు ఫేస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ప్రైసింగ్ కూడా చాలా మినిమల్గా 11,500 నుంచి స్టార్ట్ అయ్యి 67,000 వరకు ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద సైజెస్ అండ్ ఆల్సో స్క్వేర్ ఫీట్. సో ఈ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ ప్రోడక్ట్ గురించి మరీ ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు www.manvistudio.in లాగిన్ అయ్యి ఈ ప్రోడక్ట్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు 9392950384 లేదా 7989322981 నంబర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ.